మనం 26 క్వశ్చన్లు అడిగానురా. అవును. మా దగ్గర పీడిఎఫ్ ఉంది, మీరు మళ్ళీ దాంట్లో యాడ్ చేయండి. నన్ను అందులో 26 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏమిటంటే, మీ గ్రంథాల్లో మంచి అమ్మ ఉందా అని అడిగా. ఉండదు. తెలుసు మనకి. మీ గ్రంథాల్లో దేశభక్తి ఉందా అని అడిగాం. అవి ఉండవు కాబట్టే ప్రపంచం మీద పడి కొత్త కొత్త దేశాలను పుట్టించేశారు వాళ్ళు. సో దేశభక్తి లేదా మాతృభక్తి ఇలాంటి టాపిక్స్ ఏమి వాళ్ళ గ్రంథాల్లో ఉండవు. ఇంకెలా జీవించడం అంటే మీకు ఎనాలిసిస్ చేయండి. నా సొంతం కాదు, ఎనాలిసిస్ చేయండి. ఎక్కడ హిందువులు ఉన్నారో అక్కడ అందరూ ప్రశాంతంగా జీవించగలుగుతారు. అక్కడ ముస్లిం మైక్ పెట్టి 5 సార్లు అల్లాహ్ అక్బర్ అనగలడు. అదే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న చోట కౌశల్యాస ప్రధానం వినపడుతుందంటావా? కాబట్టి ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే హిందువులు ఎక్కువ ఉండాలి. కానీ భారతదేశమైనా ప్రశాంతంగా ఉండాలంటే హిందువులు ఎక్కువ ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే హిందువుల్ని తగ్గించడం కోసం క్రైస్తవులు, ముస్లిమ్స్, కాంగ్రెసు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ బోల్డ్ అంత కృషి చేశారు. ఆ కృషి ఫలితంగా 10 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారు. అందులో అందరికంటే పెద్ద వెళ్ళని ఇందిరాగాంధీ. చిన్నప్పుడు మేము పాడుకునేవాళ్ళం, ఇందిరాగాంధీ చెంబులో బూంది, ఇందిరాగాంధీ. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇందిరాగాంధీ చెంబులో బూంది అనుకో. మీకు చెప్పాలి కదా, తెలియదు కదా నాన్న. మరి గోడ మీద మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా త్రికోణం బొమ్మ ఉండేది. మనకు తెలిసి చాలు, కానీ అక్కడ ఒక ఫ్యామిలీ బొమ్మ వేసి 2 లేక 3 అని ఉండేది. తర్వాత స్కూల్ డేస్లో అలా మనం 7, 8, 9 అలా మారుతూ ఉంటాం కదా, ఆ గోడల మీద మారుతూ వచ్చేది. భార్యాభర్త 2 పిల్లలు ఉండేది. లారీ వెనకాల కూడా ఉండేది. ఏమని? మేమిద్దరు మాకిద్దరు, 2 ముద్దు ఆపై వెత్తు. ఇవన్నీ ఎవరికి? మనకే. వాళ్ళు మాత్రం అంపాన్ చంపక 25 4 బేబీస్ 40 బేబీస్ ఇప్పటికి ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళ రూల్స్ ఉండవు, గేట్స్ ఉండవు. మనకి ఎందుకు పెడతారంటే మనం కంట్రోల్ చేయాలి కాబట్టి. అందుకని ఎవడైనా సమానం అంటే చెప్పులు బయట. ఇప్పుడు హిందువులా అని చెప్పి మనకు ఉపన్యాసాలు ఇస్తారు. ఎవరిదాకా ఎందుకు? కోర్టు వాళ్ళు కూడా మనలాగే తిని బాత్రూమ్కి వెళ్ళే బ్యాచేగా. వాళ్ళు ఏమన్నా పైనుంచి రాలే కదా. అయ్యప్ప స్వామి గుడిలోకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు అని తీర్పిచ్చేస్తారు. మసీదులోకి అందరూ వెళ్ళొచ్చు. ఆ తీర్పు ఎందుకు ఎవరమ్మా? ఏంటో ఏం లేదు, పిరికి సన్నాసులు కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే చెప్పన, లాంగ్ ఇగో 25 ఏళ్ల క్రితం ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, చూడండి నేను అసలే పొద్దునుంచి చాలా టైర్డ్ అయిపోయాను, అయినా నాకే పని చెప్తున్నారు అని ఏదో అన్నాడు. అంటే మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుద్ది. ఆ సామెత అక్కడ అప్లై అయింది అతనికి. సేమ్ హిందువులకి అప్లై అయింది. ఇంకో జోక్ చెప్తే నీకు అర్థమవుద్ది. ఒక 2 నెలల క్రితం అయ్యప్పలకి నెల్లూరులో అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ముస్లింలు ఏదో పెట్టారు అన్నదానం. బయట బోర్డు మత సామరస్యం, గంగా జమున తెహజీబ్ అని. నేను అన్నాను, బాగానే ఉంది, అయ్యప్పలు మరి మసీదులో అన్నదానం ఎప్పుడు చేస్తారు? ప్రసాదం బాగానే వేవుగా, ఎందుకని? నిజం కదా, ప్రాక్టికల్ కదా, ప్రాక్టికలే కదా, అంతే కదా. యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. అవన్నీ ఎందుకు? హలాల్ చెయ్యని మాంసం తింటారా అని ముస్లింలకి క్వశ్చన్. తినరు వాళ్ళు. ఎందుకని? వాళ్ళ రూల్ అది. అవునా? అవును. అంటే నీకు రూల్స్ ఏమి లేవా? అంటే సిగ్గు లేదు కాబట్టి. అది ప్రాబ్లం. నువ్వేమో ఈద్ ముబారక్ అని ఈద్కి వెళ్ళి కౌలిచ్చేసుకుంటావు. మెర్రీ కిస్మిస్ అని పాసిపోయిన కేకులన్నీ తిని